అదానీ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏకంగా గుండు పిడి నుంచి మొదలు పెడితే గాల్లో ఎగిరే హెలికాప్టర్ వరకు కూడా అన్నీ ఆయన చేతిలోనే, అన్నీ ఆయన తయారీ కేంద్రాల నుంచి బయటకు వచ్చేవి. అయితే అదానీ పేరు వినపడగానే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సుమారుగా 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు మరొకసారి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కానివ్వండి, ఎన్డీఏ కూటమి పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా అదానీ అనేది ఆయన ఆస్తులు ఏ రకంగా పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. సో అదానికి ఏకంగా మోదీ సహాయ సహకారాల కారణంగానే ఈ స్థాయిలో తారాస్థాయికి ప్రపంచ కుబేరుడిగా, నేను మరోసారి చెప్తున్నాను, ప్రపంచ కుబేరుడిగా, ప్రపంచంలోనే అత్యంత దిగ్గజమైనటువంటి వ్యాపారవేత్తగా, ఒక మంచి రిచెస్ట్ పర్సన్గా పేరొందడానికి గల కారణం మోడీ సపోర్ట్ అనేది ఏకంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల్లో గనక బీజేపీ ఇతర ప్రభుత్వాల సందర్భంలో రోడ్డు కూడా ఎక్కాయి, రోడ్లపైన నిరసనలు, ధర్నాలు కూడా చేపట్టాయి. అదానికి సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరొక అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు సంబంధించిన షేర్లు పూర్తిగా డమాలవడం అయితేనేమి, మరోవైపుగా ఆయన ఒక అతిపెద్ద భారీ స్కామ్కి అగ్రరాజ్యం అమెరికాతో ఇంటర్లింకింగ్లో ఏకంగా అటు అమెరికా కోర్టు నుంచి ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే పరిస్థితికి తలెత్తిందనంటే ఇంతకీ ఏం జరిగింది, ఇవన్నీ కూడా మీకు క్లుప్తంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి పీసీఆర్, మనం అదానికి సంబంధించి ఏం జరిగింది, ఎట్లా ఈ పరిస్థితి ఇంతవరకు దారితీసిందని మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సార్ పీసీఆర్ మీరు. సో అదానికి అమెరికాకి సంబంధం ఏంటి, అమెరికా కోర్టులో అదానీ పైన అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడం ఏంటి, ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే అసలు ఏం జరుగుతుందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో ముందుగా అదానీ. సో ఇప్పుడు ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏంటి ఇంతకీ అదానీ విషయం అని అంటే, ఇప్పుడు అదానీ పైన అమెరికాలో, యుఎస్లో అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడమే ప్రధానంగా మనకందరికీ తెలుస్తున్న అంశం. అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయన మేనలుడు సాగర్ అదానీ పైన కూడా ఇదే పరిస్థితి. సో అదానీ అనేట ఆయన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఆయనే హోల్ అండ్ సోల్ ఓనర్. ఆయన మేనల్లుడు సాగర్ అనే వ్యక్తి, సాగర్ అదానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో ప్రజెంట్ మనం ఏ కేసు గురించి అయితే మాట్లాడుకున్నామో ఆ కేసు అనే అంశం ఎట్లా మొదలైందని అంటే ఒకసారి మీకు క్లుప్తంగా ఆ కేసు సంబంధించి వివరించే ప్రయత్నం చేస్తా. సో ముందుగా అదానీ గ్రీన్ ఎనర్జీ, నేను చెప్తున్నా కదా, గుండు పిన్ నుంచి మొదలు పెడితే గాల్లో ఎగిరే హెలికాప్టర్ వరకు కూడా ప్రతిదీ కూడా అదానీ కనుసేగలోనే, అదానీ ప్రొడక్షన్స్ నుంచి వచ్చేదే. సో అదానీకి సంబంధించి గ్రీన్ ఎనర్జీ అనేది ఒక కంపెనీ ప్రారంభించేసిండు. సో గ్రీన్ ఎనర్జీ ఇన్ సెన్స్ అంటే సోలార్ ఎనర్జీ కానివ్వండి, విండ్ ఎనర్జీ కానివ్వండి, కరెంట్ ఉత్పత్తి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎలా, ఇటు హైడల్ అంటే వాటర్తో కాకుండా, థర్మల్ బొగ్గుతో కాకుండా, ఇతరత్ర విండ్ లేదా సోలార్ ద్వారా, సూర్యకిరణాల ద్వారా ఏర్పాటు చేసేటువంటి ఒక గ్రీన్ ఎనర్జీ, ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఏర్పాటు చేసే ఒక ప్రక్రియని అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ ప్రారంభించిన తర్వాత దీని నుంచి ఉత్పత్తి చేయేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కంపెనీ ఎప్పుడు ప్రారంభమైంది? 23 జనవరి 2016న ఈ కంపెనీకి సంబంధించి ఇనాగ్రేషన్ జరిగింది. సో అప్పటి నుంచి ప్రయత్నం మొదలుపెట్టేశారు. ఏమని? గ్రీన్ ఎనర్జీ దాంట్లో రానున్న రోజుల్లో, రానున్న 20 ఏళ్లలో తమకు లక్ష్యం నెరవేర్చుకున్నారు. ఆ లక్ష్యం ఏంటనంటే, లక్ష్యం ఏంటనంటే 2030 కల్లా అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ, ఈ కంపెనీ సుమారుగా 16,000 కోట్ల రూపాయల కంపెనీగా ఈ లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకొని ఈ కంపెనీని ప్రారంభం చేశారు, అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. సో దీనికి ఏం కావాలి? నెక్స్ట్ మరో కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ తర్వాత ఉదాహరణ తీసుకుంటే అదానీ ప్రొడక్ట్స్ సంబంధించి ఎట్లా ఆ కంపెనీ లాభాల్లోకి వెళ్తే, ఏ రకంగా కంపెనీ ముందుకు వెళ్తుందంటే, ఆ కంపెనీ తయారు చేసిన ప్రొడక్ట్స్ ఎవరొకరు కొనుగోలు చేయాలి, ఎవరొకరు కొనుక్కోవాలి. సో ఈ కొనుక్కునే పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే అదానీ గ్రీన్ ఎనర్జీతోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎవరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఏమని? ఇక్కడ అదానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ చేయటువంటి ఆ విద్యుత్తుని మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. సో ఇది 2020లో. సో ఫస్ట్ అయితే ఒక అడుగులు వేశారు. 2016లో అదే అప్పుడు ప్రారంభమైనటువంటి కంపెనీ మెల్లమెల్లగా ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ చేయాలి, ఏ రకంగా ప్రొడ్యూస్ చేయాలని స్టార్ట్ చేసుకొని సుమారుగా 2019-20 అంటే కరోనా తర్వాత అదానీ గ్రూప్ ఎనర్జీ నుంచి మేము కొనుగోలు సిద్ధంగా ఉన్నామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అయితే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మళ్ళీ కింది స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాలు కొనుగోలు చేయాలి, లేదంటే డైరెక్ట్గా అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచే కొనుగోలు చేయాలి, ఈ రకంగా ప్రక్రియ ఉంటుంది, ఎవరో కొనుగోలు చేయాలి. సో ఈ సిచ్యువేషన్ ఏంది? ఇక్కడ అధిక ధరలు ఉన్నాయి. సో అధిక ధరలు అంటే హై రేట్స్. ఎనర్జీని కొనుగోలు చేయాలంటే మామూలుగా మన దగ్గర యూనిట్కి ఎంత ఉంటుందో అంతకు మించి, థర్మల్ ఎనర్జీ కానీ హైడల్ ఎనర్జీకి మించి ఈ గ్రీన్ ఎనర్జీ నుంచి వచ్చేటువంటి ఆ యూనిట్ ఛార్జ్ ఎక్కువగా ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరించేసినాయి, కొనుగోలు చేయడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. సో అప్పుడు ఎంత ఉండే మహా అయితే దీనికి సంబంధించి అదానీ ఎనర్జీ షేర్స్ విషయానికి వస్తే ప్రతిది కూడా అదనంగా మనకు షేర్స్ గుర్తుకొస్తాయి కాబట్టి ఈ షేర్స్ వాల్యూ కూడా
చాలా తక్కువగా ఉంటుంది. అంటే కేవలం ఒక డబుల్ డిజిట్, ఎంత, ఒక 99 రూపాయల కంటే తక్కువనే ఇంకా ఒక షేర్ వాల్యూ అదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించింది. ఎప్పుడు 2016 నుంచి 2021 వరకు కూడా. ఎప్పుడైతే 21లో ఒక స్కామ్కి తెరలేపింది అదాని అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందో, ఆరోపణలు పడుతున్నాయి. అసలు ఏం జరిగిందనంటే, ఈ అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఏం చేసింది, ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకొని ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడైతే ప్రజెంట్ మామూలుగానే అగ్రిమెంట్ వరకు ఆగిపోయింది. సో దీని కొనుగోలు ఇంకా పెంచాలి. సో అప్పుడు ఏం చేసింది, అదాని గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ యుఎస్ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి, యుఎస్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్ల దగ్గర నుంచి సుమారుగా 24,000 కోట్ల రూపాయలని తమ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయించింది. ఎంత? 24,000 కోట్లు. 24,000 కోట్లు అంటే అంతా ఇంత కాదు. సో 24,000 కోట్ల రూపాయలు తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేయించి, ఈ ఇన్వెస్ట్మెంట్ని ఏ రకంగా ఉపయోగించాలి, ప్రొడక్షన్ కోసం ఉపయోగించి దాన్ని మనం ప్రభుత్వాలకు అమ్మడమా లేకుంటే ఇతరత్ర వినియోగదారులకు అమ్మకాలు చేపట్టి దాని నుంచి డబ్బులు ఆర్జించి ఈ ఇన్వెస్టర్లకు అప్పచెప్పాలి. ఈ అగ్రిమెంట్ అది. కానీ ఇక్కడ ఏం చేస్తారు, ఇన్వెస్టర్ల దగ్గర నుంచి 24,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి 5 రాష్ట్రాలతో, ఇక్కడ నేమ్లు చూడండి, 5 స్టేట్స్, ముఖ్యంగా ఇండియాలోని 5 రాష్ట్రాలతోని, 1 ఏపీ ఆంధ్రప్రదేశ్, 2 తమిళనాడు, 3 ఒడిశా, రైట్, 4 జమ్మూ అండ్ కాశ్మీర్, అండ్ 5 ఛత్తీస్గఢ్. ఈ రాష్ట్రాలతోని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏమని, అదాని గ్రీన్ ఎనర్జీ నుంచి వచ్చేటువంటి ఈ ఏదైతే విద్యుత్ ఉంటుందో దానికి ఈ రాష్ట్రాలు కొనుగోలు చేయాలి. దానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎంత, 24,000 కోట్ల రూపాయల నుంచి అక్కడ నుంచి పట్టుకొచ్చే ఇన్వెస్ట్మెంట్ల నుంచి సుమారుగా 2,200 కోట్ల రూపాయలు దేనికోసం ఖర్చు చేసిరయ్యా అంటే, వీళ్ళు రేట్స్ ఎక్కువగా ఉన్నాయి, కొనుగోలు చేయమని చెప్తున్నారు. కాబట్టి ఈ 2,200 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులకి, విద్యుత్ సంస్థలో పనిచేసే అధికారులకు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలకు కానివ్వండి, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి లంచాల పేరిట ఇచ్చారు. సో ఎంత, 2,200 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు. ఎవరికి, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రభుత్వాలకు కానీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జమ్మూ అండ్ కాశ్మీర్, ఛత్తీస్గఢ్. ఇది నేను చెప్తున్న మాట కాదు, అందులో ఉన్నటువంటి ఆరోపణ. యుఎస్ కోర్టులో ఏదైతే ఇప్పుడు ఈ మొత్తం స్కామ్ బయటకు వచ్చిందో, ఈ స్కామ్కి సంబంధించిన అంశం మన లోతులో కనుక వెళ్తే ఇది విషయం. సో అప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రాష్ట్రం కూడా కొనడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అత్యధికంగా ధరలు ఎక్కువగా ఉన్నాయి అదాని గ్రీన్ ఎనర్జీ నుంచి ఏదైనా పవర్ యూనిట్ కొనుగోలు చేయాలంటే. సో ఇవన్నీ రిజాల్వ్ చేయడం కోసం లంచం 2,200 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో ఇక్కడ ఏమైంది, ఆ మధ్యలో ఒకటి హిండెన్బర్గ్ అని ఒక అమెరికన్ సంస్థ ఒక నివేదికను బయటపెట్టింది. ఏమని, అదానికి సంబంధించినటువంటి షేర్స్ అన్నీ కూడా మొత్తం అదే షెల్ కంపెనీ అనో లేకపోతే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేసి అదాని కంపెనీ షేర్ల మొత్తం కూడా కొలాప్స్ చేసింది. సో ఈ రిపోర్ట్ ఆధారితంగా అప్పటి నుంచి కూడా యుఎస్లో ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఏంది, ఇంకో ఈ లంచాలు ఈ రకంగా తీసుకుపోయారని చెప్పి. ఏంటిది, ఇక్కడ చెప్పింది ఎవరికి, ఇన్వెస్టర్లకి 24,000 కోట్ల రూపాయలు మా కంపెనీలో పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడుల ద్వారా మేము మళ్ళీ మీకు రిటర్న్స్ ఇస్తామని చెప్పినటువంటి అదాని కంపెనీ కాస్త ఈ పెట్టుబడులు వచ్చినటువంటి డబ్బుల నుంచి ఇటు లంచానికి ఉపయోగించింది. 5 రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ప్రభుత్వాలకి, ప్రభుత్వాధికారం లంచాల కోసం ఉపయోగించింది. సో హిండెన్బర్గ్ నివేదిక వచ్చినప్పటి నుంచి కొంత అదాని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ సంబంధిత ఇన్వెస్టర్లు అందరూ కూడా. అనుమానం వ్యక్తం చేసి కొంత ఇన్వెస్టిగేషన్ లోతులోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి కొంతమంది అనుమానస్తులు అందరూ కూడా ఈ సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఒక సైంటిఫిక్ ఆధారం దొరికింది. ఏంటి, ఎన్క్రిప్టెడ్ మెసేజెస్. అంటే మనం వాట్సాప్లో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అంటే పంపించిన మనకి చూసే వాళ్ళకి తప్ప మధ్యలో ఎవరికి కూడా దీన్ని హ్యాక్ చేసే అవకాశం ఉండదు. ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అంటే లాక్ చేయబడేటువంటి మెసేజ్. ప్రతి మెసేజ్ కూడా ఒక ఫార్మాట్లో వెళ్తుంది, ఎవరికి అర్థం కాని ఫార్మాట్లో వెళ్తుంది అక్కడ రీచ్ అయ్యేంత వరకు కూడా. సో అటువంటి ఒక ఎన్క్రిప్టెడ్ మెసేజ్ని ఒక డీప్ వెబ్సైట్ని యూజ్ చేసి అదానితో పాటుగా అక్కడ కొంతమంది ఏవైతే ఇన్వెస్టర్స్ మరికొంతమంది, అంటే ఇక్కడ అదాని గ్రీన్ ఎనర్జీతో పాటుగా అజూర్ కంపెనీ అని కూడా, అజూర్ పవర్ కంపెనీ కూడా ఒక భాగస్వామిగా ఉందట, ఒక పార్ట్నర్షిప్గా ఉందట దీంట్లో ఇన్వెస్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చే విషయంలో. సో ఇద్దరి మధ్య ఒక డీప్ వెబ్సైట్ ద్వారా ఈ యొక్క పూర్తి సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేసి ఈ 24,000 కోట్ల రూపాయలు అక్రమంగా 2,200 కోట్ల రూపాయలు లంచం ఇవ్వడమే కాకుండా ఈ తప్పుదో పట్టించారు, ఇన్వెస్టర్స్ని తప్పుదో పట్టించారనే విషయంలో అక్కడ కోర్టు తేల్చి చెప్పి ఏకంగా కోర్టు ఏం చేసిందనంటే ఈ విషయాన్ని పూర్తిగా కూడా తప్పుదో బట్టి, ఏ రకంగా తప్పుదో బట్టి, ఇన్వెస్టర్ని తప్పుదో పట్టించి వాళ్ళ న్యాయమైనటువంటి డబ్బుల్ని మీరు నిజంగానే ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి సరైన పద్ధతిలోనే, అంటే ఎటువంటి అక్రమం లేకుండా సరైన పద్ధతులు రాబట్టాల్సిన డబ్బును కాస్త లంచాల కోసం వినియోగించిన విషయంలో అక్కడ తేల్చిరు. ఆల్రెడీ యుఎస్ కోర్టులో తేల్చేసిరు. ప్రస్తుతం ఇక్కడ అదాని పైన, అదాని మేనలుడు సాగర్ పైన అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేశారు. ఈ మొత్తం కథ ఇదంతా నడుస్తూ ఉంటే దీనికి పూర్తిగా కర్త కర్మ క్రియ అన్ని రకాలుగా వెనుక మోడీయే ఉన్నారనేది మొదటి నుంచి కూడా వినబడుతున్న ఆరోపణ. కాబట్టి ఇప్పుడు తాజాగా ఇంకొక
వార్త ఏంటంటే ఇటీవల కాలంలో అమెరికా ఎన్నికలలో జరిగిన అమెరికా అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికైన తర్వాత చెప్పింది ఏంటంటే నేను ఈ కోర్టులకు సంబంధించి ప్రక్షాళన చేయబోతున్నాను, లాలో ప్రక్షాళన చేయబోతున్నాను చెప్పిన నేపథ్యంలో ఒక వారం రోజుల ముందుగానే మరొక నెల రోజుల్లో ఆయన అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు. ఆయన చెప్పినటువంటి అతి తక్కువ సమయంలోనే ఎలక్షన్ జరిగినటువంటి కేవలం 10 రోజుల రిజల్ట్స్ అనౌన్స్ అయిన 10 రోజుల్లోనే ఇక్కడ ఈ కేసు బయటపడడం చూస్తే ఒక అంశం ఏంటంటే అదాని రీసెంట్గా ట్రంప్ని గెలిచినందుకు శుభాకాంక్షలు తెలుపుతూనే 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు త్వరలోనే అమెరికాలో పెట్టబోతుందని చెప్పినట్టుగా ఆయన అందులో మెన్షన్ చేశారని ఒక ఆరోపణ వినబడుతోంది. సో ఈ డబ్బులు అక్కడ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఈ రానున్న రోజుల్లో ఈ స్కామ్ మొత్తానికి కొలాప్స్ చేసేసి ఇది కూడా బయటకు రాకుండా కనుమరుగు చేసే ఆలోచన ఉంది కాబట్టి ప్రెజెంట్ ఉన్నటువంటి జో బైడెన్ గవర్నమెంట్ లేదా ఇతర కోర్టు అధికారులే దీన్ని బట్టబయలు చేసిరనేది ఒకటి తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో 2200 కోట్ల రూపాయలు 5 రాష్ట్రాల లంచం రూపంలో ఇచ్చారనే విషయం మాట్లాడుకుంటున్నామో. ఎస్, మన తెలుగు స్టేట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్కి కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఈ 700 కోట్లలో గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021న నేరుగా అదాని ఆయనను కలిసి ఈ గ్రీన్ ఎనర్జీ దగ్గర ఒప్పందం కుదుర్చుకొని మా దగ్గర నుంచి 7,000 మెగావాట్లకు సంబంధించినటువంటి కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకొని ఈ ఒప్పందం కుదుర్చుకున్నందుకే అధికారులకి సుమారుగా 1750 కోట్ల రూపాయలు అంటే 2200 కోట్లలో మేజర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే లంచంల రూపంలో ముట్టాయి అనేది ఒక ప్రధానమైన ఆరోపణ తెలుస్తోంది. ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా నేషనల్ మీడియానే కానివ్వండి లేకుంటే కొన్ని డాక్యుమెంట్స్ ఆధారితంగా కానివ్వండి ఈ విషయం తెలుస్తోంది. కేవలం 1750 కోట్ల రూపాయలు వైసీపీ సర్కార్ లేదా వైసీపీకి సంబంధించినటువంటి హయాంలో అధికారులకు ముట్టజెప్పారనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు సో 2200 కోట్లు ప్రధానంగా 1750 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఇచ్చుంటే ఈ లెక్కన ఇతర రాష్ట్రాలకి ఇంకా ఎన్ని కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉండేది, ఏ రకంగా అక్కడ మార్పిడిలు జరిగి ఏ రకంగా లంచాలు జరిగినాయని చాలా క్లియర్ అర్థమవుతోంది. సో రానున్నటువంటి 20 ఏళ్ళలో అంటే 2030 కల్లా ఓవరాల్గా 45,000 మెగావాట్లు లక్ష్యంగా అదానీ గ్రూప్ ముందుకెళ్తోంది. 16,000 కోట్ల రూపాయల బిజినెస్ టర్న్ ఓవర్ తీసుకొచ్చేందుకు కేవలం అదాని ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ వరకు మాత్రమే టార్గెట్గా పెట్టుకుందనంటే ఇంకా ఏ చొప్పున ఒకవేళ కనుక ఈ యొక్క విషయం కనుక బట్టబయలు కాకుండా ఉండుంటే కనుక అది ఎక్కువ ధరైనా పర్వాలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా వారి ఇంటి నుంచి చెల్లించేది కాదు, ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ రూపంలో చెల్లించే డబ్బే కాబట్టి అదనంగా అయినా పర్వాలేదు, ఎక్కువ డబ్బు అయినా పర్లేదు పెట్టి ఈ గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు ఎంకరేజ్ చేశారు. అదాని ముఖ్యంగా అమెరికా ఇన్వెస్టర్లను తీసుకొచ్చి అక్రమంగా లంచాలు ముట్టజెప్పని ఒక ప్రధాన ఆరోపణ అయితే నిలబడుతోంది. దీంట్లో అదానికి ఇంటర్లింకింగ్ ఉన్నటువంటి తెలంగాణ అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఏ రకంగా ఆయన పైన రియాక్షన్స్ ఉంటాయి, ఏ రకంగా ఆయన విషయంలో ఎట్లా బయటకు తీసుకొస్తారు, లేదంటే ఆయన ఆల్రెడీ క్లియర్గా ఇక్కడ డాక్యుమెంట్స్ ద్వారా కూడా 1750 కోట్ల రూపాయలని చెప్పి తెలుస్తోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిపై ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది అంటే అప్పుడున్నటువంటి అధికారం ఏం యాక్షన్ ఉండబోతుంది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద ఇది కేవలం ఒక అదానికి సంబంధించిన విషయమే కాకుండా 5 రాష్ట్రాలకు ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి దీని తదుపరి పరిణామాలు ఎట్లా ఉంటాయో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.